Good evening, everyone. I hope you're all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ దత్తాజీరావు గైక్వాడ్. He is Dattajirai Gaikwad. India's oldest living test cricketer has passed away yesterday at the age of 95. భారతదేశపు మాజీ టెస్ట్ క్రికెటర్ అయిన దత్తాజీరావు గైక్వాడ్ గారు నిన్న చనిపోవడం జరిగింది. 95 ఏళ్ల వయసులో ఆయన చనిపోవడం జరిగింది. మరి ఇది ఆబుచరీస్ లో మనకి ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కదా, మరి ఈయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన విషయంలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే, టెస్ట్ క్రికెట్ ఆడి జీవించి ఉన్న వాళ్ళలో పెద్ద వయస్కుడిన, ఇప్పటి వరకు జీవించి ఉన్న వాళ్ళలో పెద్ద వయస్కుడిన. మరి నిన్ననే గుజరాత్ లోని బరోడా టౌన్ లో చనిపోవడం జరిగింది. ఈయన మొట్టమొదటిసారిగా 1948 లో బాంబే తరపున రంజీ ట్రోఫీ ఆడడం జరిగింది. దాని తర్వాత ఫ్రమ్ 1952 హీ హాస్ స్టార్టెడ్ ప్లేయింగ్ క్రికెట్ ఫర్ ఇండియా. 1952లో మొట్టమొదటిసారి మన భారత్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఈయన ఆ టీంలో సభ్యుడిగా ఉన్నాడు. మొత్తంగా ఈయన ఇండియా తరపున 11 టెస్ట్ ఆడిండంట, 11 టెస్ట్లు ఆడిండు. అండ్ 1952 ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళినప్పుడు అందులో సభ్యుడు. అలాగే ఈయన 1959లో ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. అది కూడా ఇంగ్లాండ్ పర్యటనలోనే. ఓకే, మరి అలాగే ఈయన కొడుకు అంశుమన్ గైక్వాడ్, ఈయన కూడా ఇండియా తరపున ఆడాడు. అండ్ మన అజారుద్దీన్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు 1999 ఆ టైంలో ఈ అంశుమన్ గైక్వాడ్ అనే ఆయన మన ఇండియా జట్టుకు చీఫ్ కోచ్ గా కూడా పనిచేయడం జరిగింది. ఇప్పుడు ఎలా అయితే రాహుల్ ద్రావిడ్ గారు ఉన్నారో, అప్పుడు అంశుమన్ గైక్వాడ్ సన్ ఆఫ్ దత్తాజీరావు గైక్వాడ్ వాజ్ ద చీఫ్ కోచ్ ఆఫ్ టీమ్ ఇండియా. మరి ఈయన విషయాల్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఈయనకు సంబంధించినంత వరకు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి చెప్పండి. టెస్ట్ క్రికెట్ ఆడి జీవించి ఉన్న వాళ్ళలో పెద్ద వయస్కుడు దత్తాజీరావు గైక్వాడ్. ఈయన నిన్ననే చనిపోవడం జరిగింది. ఈ ఒక్క పాయింటే ఇంపార్టెంట్. అలాగే దత్తాజీరావు గైక్వాడ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని కూడా అడగచ్చు. దత్తాజీరావు గైక్వాడ్ ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి అని కూడా అడగచ్చు. ఈ పాయింట్ ఒక్క పాయింట్ దీనికి చదువుకుంటే గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ICAI elected Ranjit Kumar Agarwal as the new president of ICAI. Okay, this is Ranjit Kumar Agarwal. మరి అసలు ICAI అంటే ఏంటి? ఎనీ ఆఫ్ యు నో వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ICAI? అసలు ICAI ఎవరి కోసం ఉంటుంది? బేసిక్ గా CAs ఉంటారు కదా, మన అకౌంట్స్ పెద్ద వాళ్ళవి, లేకపోతే మనం కూడా ఎవరైనా స్టూడెంట్స్ ఎప్పుడైనా జాబ్ కొట్టిన తర్వాత మన శాలరీ మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకుంటే ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ హెల్ప్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ అండి ఇది. ICAI అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. మరి దీనికి రంజిత్ కుమార్ అగర్వాల్ గారు కొత్త ప్రెసిడెంట్ గా నియామకులు అయ్యారు. ఇంతకు ముందు ఎస్ తలాటి వాజ్ ద ప్రెసిడెంట్. మరి ఈయనెవరు? ఈజ్ ద న్యూలీ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్. హిస్ నేమ్ ఇస్ చరణ్జోత్ సింగ్ నందా. ఈయన పేరు పెద్ద ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ దిస్ నేమ్ రంజిత్ కుమార్ అగర్వాల్ ఇస్ వెరీ వెరీ ఫేమస్. అండ్ హీ హాజ్ అజ్యూమ్డ్ ద చార్జ్ ఆఫ్ 72nd ప్రెసిడెంట్ ఆఫ్ ICAI. ICAIకి 72వ చైర్మన్ గా లేకపోతే ప్రెసిడెంట్ గా, ఈ అధ్యక్షుడిగా ఈయన బాధ్యతలు తీసుకోవడం జరిగింది. మరి కమింగ్ ఆన్ టు ద పాయింట్, ఇది ఒక పాయింటే ఇంపార్టెంట్. ప్లస్ దానికి మనం ICAI గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేసిక్ థింగ్స్ స్టాట్స్ అబౌట్ ICAI. వాట్ ఈస్ దిస్ ICAI? ఈజ్ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ? ఇదేమన్నా కాన్స్టిట్యూషనల్ బాడీయా ICAI అంటే? కాన్స్టిట్యూషన్ లో దీని గురించి ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లాగా, లేకపోతే సుప్రీం కోర్ట్ లాగా ఇలా ఏమైనా దీని గురించి ఉందా? ICAI గురించి లేదు. ఇట్ ఈస్ ఏ స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏం లేదండి, పార్లమెంట్ వాళ్ళు ఏదైనా చట్టం ద్వారా ఒక ఆర్గనైజేషన్ ని తీసుకొస్తే నియమిస్తే దాన్ని స్టాట్యూటరీ బాడీ అంటారు, అంతే. స్టాట్యూటరీ బాడీ ఇస్ ఎస్టాబ్లిష్డ్ బై ఎ Act of Parliament.
మరి దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది? చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్స్ ఇట్ కేమ్ ఇన్ 1949. ఆ 1949 వచ్చిన ఏడాదే ఐసిఏఐని 1949 లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని ముఖ్యమైన అసలు ఇది ఎందుకోసం ఎస్టాబ్లిష్ చేశారు? దీని ముఖ్యమైన పని ఏంటి? The main and important work of ICAI is to formulate accounting standards and standard auditing procedures ని నెలకొల్పడం దీని యొక్క ముఖ్యమైన పది. అంటే ఆడిటింగ్ చేస్తారు ఎవరైనా గవర్నమెంట్ తరపున, ఎవరైనా మీరు ఒక పెద్ద ఆర్గనైజేషన్ పెట్టారనుకోని వచ్చి చెక్ చేసి కరెక్ట్ అకౌంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదా చూస్తారు, రైట్? అది ఎలా చూస్తారంటే ఒక పద్ధతి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్. మనం సినిమాల్లో చూస్తాం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పి, మన సిబిఐ వాళ్ళు లేకపోతే పోలీసులు ఎస్ఓపి ఇట్స్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు కదా. అలాగే అకౌంట్స్ వాళ్ళకి సంబంధించిన వరకు స్టాండర్డ్ ఆడిటింగ్ ప్రొసీజర్స్ లేకపోతే అకౌంటింగ్ స్టాండర్డ్స్ అని ఉంటాయి. వాటిని ఇండియాలో ఐసిఏఐ రూపొందిస్తూ ఉంటుంది. మరి ఇది దేనికి కిందకి వస్తుంది? ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకా? చెప్పండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కిందకా లేకపోతే మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీసా, ట్రేడా? కాదు, ఇది దేని కిందికి రాదు. ఇట్ కమ్స్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేటివ్ అఫేర్స్, కార్పొరేట్ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్. కోఆపరేటివ్ అఫేర్స్ అంటే మన ఈ మిల్లులు ఉంటాయి కదా, ముఖ్యంగా మహారాష్ట్రలో ఉంటాయి కదా, అవి కోఆపరేటివ్ సంఘాలు. ఇది కోఆపరేటివ్ సంఘాల కిందకి రాదు, ఇది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ కిందకి వస్తుంది. ఎందుకు? ముఖ్యంగా వాళ్ళనే కదా, ఆ పెద్ద పెద్ద కంపెనీలే కదా ఆడిటింగ్ చేసేది. రిలయన్స్ ఆడిట్ చేస్తారు. మన సత్యం కుంభకోణం ఎట్లా బయటపడ్డది? ఆడిటింగ్ మిస్టేక్స్ వల్లనే కదా సత్యం కంప్యూటర్స్ బయటకు వచ్చింది, అవునా కదా? ఎస్, సత్యం వాళ్ళు మైటాస్ లోకి పెట్టడం, వాళ్ళకు వచ్చిన లాభాల కన్నా ఎక్కువ చూపించడం, ఆడిట్ బుక్స్ చేంజ్ చేయడం, ఈ అన్ని రీజన్స్ తోనే కదా సత్యం కుంభకోణం బయటకు వచ్చింది. ఎస్, అందువల్లనే ఇది ఎప్పటి నుంచో కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ లో భాగంగా ఉంది ఐసిఏఐ. మరి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? రంజిత్ కుమార్ అగర్వాల్ has been elected as the new president of ICAI and ICAI has been established in 1949 and it comes under Ministry of Corporate Affairs. Ministry of Corporate Affairs. Okay, right. Now coming on to the next topic for today, that is Digital India Future Skills Summit 2024 మీటింగ్ జరిగింది. ఒక సమిట్ జరిగింది, దట్ ఈస్ ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ 2024. ఫ్యూచర్ స్కిల్ సమిట్ 2024. మరి దీన్ని ఎవరు నిర్వహించారు? ఫ్యూచర్ స్కిల్ సమిట్. ఇక్కడ డిజిటల్ ఇండియా అని ఉంది, మరి ఆటోమేటిక్ గా ఇది ఎవరు నిర్వహించినట్టు అవుతుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. డిజిటల్ ఇండియాని వాళ్ళే కదా చూసుకుంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఎస్, ఇక్కడ ఉంది చూడండి, వాళ్ళు ఇచ్చిన యాడ్ లో కూడా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది కదా. ఎస్, ఫ్యూచర్ స్కిల్ సమిట్ 2024 has been done by మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి ఎక్కడ నిర్వహించారు? అస్సాంలో. అస్సాంలోని గౌహతి అనేది అస్సాం యొక్క క్యాపిటల్ కాదు, బట్ అస్సాం యొక్క ముఖ్యమైన పట్టణం గౌహతి. అస్సాం క్యాపిటల్ ఏంటి? డిస్పూర్. అస్సాం క్యాపిటల్ ఇస్ ద డిస్పూర్. ఓకే, రైట్. మరి ఇది ఎన్నోసారి జరగడం? ఈ ఫ్యూచర్ స్కిల్ సమిట్ అనేది ఎన్నోసారి జరగడం? దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎవర్ ఫ్యూచర్ స్కిల్ సమిట్. This is the first ever future skill summit. This is been organized by Ministry of Electronics and IT. Ministry of Electronics and IT at Guwahati in Assam. మరి ఇది అసలు ఎందుకోసం దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు? ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? This summit bring together India's best minds in the sector of this electronics and information technology టు డెలిబరేట్, కలిసి స్ట్రాటజీస్ ని రూపొందించడము, ఫ్యూచర్ లో ఇండియాకి సంబంధించి ఈ రంగాల్లో టాలెంట్ ని ఎలా ఇంక్రీజ్ చేసుకుందాము లాంటి విషయాల మీద డిస్కస్ చేసుకోవడానికి ఈ ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ మైండ్స్ ని తీసుకొచ్చి ఇక్కడ సమావేశపరిచారు. ఓకే, మరి ఇందులో మొత్తంగా 1000 మంది గెస్టులు పాల్గొన్నారట, ఇంక్లూడింగ్ ప్రామినెంట్ ఇండస్ట్రీ లీడర్స్. ప్రామినెంట్ ఇండస్ట్రీ లీడర్స్ అంటే ఎవరు అవుతారు? ఫర్ ఎగ్జాంపుల్ విప్రో చీఫ్ అంటే సిఇఓ. చీఫ్ అంటే అజీమ్ ప్రేమ్ చేయం కూర్చోడా, సిఇఓస్ ఉంటారు కదా వాళ్ళు, లేకపోతే ఎండీస్, వీళ్ళందరూ వచ్చి కూర్చుంటా ఉంటారు. ఇండస్ట్రీ లీడర్స్, అకాడమిషియన్స్, గవర్నమెంట్ నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో గవర్నమెంట్ సెక్రటరీ, ఇలా అందరూ వచ్చి అక్కడ కూర్చొని అసలు ఏం చేయాలని చెప్పి మాట్లాడుకున్నారు. ఓకే, మరి ఈ సమిట్ లో 4 డిఫరెంట్ థీమ్ కి సంబంధించిన విషయాల మీద ప్యానెల్ డిస్కషన్స్ జరిగాయి. ప్యానెల్స్ ఏర్పాటు చేసి 4 డిఫరెంట్ థీమ్స్ మీద
డిస్కషన్ చేశారు. ఆ థీమ్స్ ఏంటో కూడా ఇంపార్టెంట్. మరి ఫస్ట్ థీమ్ సెమికాన్ ఇండియా. సెమికాన్ ఇండియా అంటే దేనికోసము? ఇండియాలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీని పెంపొందించడం కోసం మనం యుఎస్ తో పొత్తు పెట్టుకొని కొలాబరేట్ అయ్యి దీన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాం కదా. రీసెంట్ లో బడ్జెట్ లో కూడా, ఇండియన్ బడ్జెట్ లో కూడా ఈ సెమీ కండక్టర్ పరిశ్రమ కోసము హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఎస్, అలాగే ఇండియా ఏఐ, ఇండియాకి సంబంధించి ఏఐ టెక్నాలజీలో ఇండియా రేపు ప్రొద్దున ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాల మీద డిస్కషన్ జరిగింది. అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్ అండ్ ఫోర్త్ పాయింట్ ఈస్ డిజిటల్ ఫ్యూచర్ స్కిల్ ఇండియాస్ టాలెంట్ ఫర్ గ్లోబల్ వర్క్ ఫోర్స్. ఈ నాలుగు టాపిక్ల మీద ప్యానెల్ డిస్కషన్ అనేది జరిగింది. మరి దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి మినిస్టర్ ఎవరు? ఇండియాకి అశ్విని వైష్ణవ్. ఈయన రైల్వే మినిస్టర్ గా కూడా ఈయనే ఉన్నాడు కదా, అశ్విని వైష్ణవ్. మొన్న ఒడిస్సాలో రైల్వే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈయన రిజైన్ చేస్తాడని అనుకున్నారు, బట్ రిజైన్ చేయలేదు అశ్విని వైష్ణవ్. అండ్ నౌ హీ ఈస్ ద మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి తెలంగాణకు ఎవరు మినిస్టర్ ఫర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ? ఐటీ మినిస్టర్ ఎవరు తెలంగాణకు? కేటీఆర్ గారా? కాదండి, కేటీఆర్ గారు ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉండే. మరి ఇప్పుడు దుద్దిల్లా శ్రీధర్ బాబు. ఓకే, శ్రీధర్ బాబు గారు. మరి ఏపీకి ఎవరు? ఏపీ వాళ్ళకు ఇది ఇంపార్టెంట్, రాబోయే గ్రూప్ 2లో అడగచ్చు. సో ఏపీ వాళ్ళు ఇది మీకు హోంవర్క్ చూసి కమెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. ఓకే, రైట్. ఇది డిజిటల్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్ సమిట్ 2024 సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి ఇందులో ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? దీన్ని నిర్వహించింది, ఆర్గనైజ్ చేసింది ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ జరిగింది? ఇన్ గౌహతి, విచ్ ఇస్ ఇన్ అస్సాం, రైట్. మరి పాయింట్ నెంబర్ 3 ఏంటి? ఎందుకోసం? టు డెలిబరేట్ ఆన్ ద స్ట్రాటజీస్ ఫర్ షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ టాలెంట్ ఇన్ ఇండియా. ఇది ఈ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే థీమ్స్, ఏ థీమ్ల మీద ప్యానెల్ డిస్కషన్ జరిగింది, దేని మీద జరిగింది అనే విషయాల మీద కూడా ఆ క్వశ్చన్ పేపర్ టఫ్ చేయాలనుకున్నప్పుడు ఆప్షన్స్ లో ఇవి ఇవ్వచ్చు. ఓకే, సో సెమికాన్ ఇండియా ఫ్యూచర్ స్కిల్స్, ఇండియా ఏఐ ఫ్యూచర్ స్కిల్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ ద ఫ్యూచర్ స్కిల్స్, డిజిటల్ ఫ్యూచర్ స్కిల్స్, ఇండియాస్ టాలెంట్ ఫర్ గ్లోబల్ వర్క్ ఫోర్స్. ఈ 4 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ సుఫలాం 2024. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన ఒక స్టార్ట్అప్ కాన్క్లేవ్ అండి. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో కూడా కొన్ని స్టార్ట్అప్స్ ఉంటాయి కదా, స్టార్ట్అప్ కంపెనీస్ ఉంటాయి కదా, వాళ్ళకి సంబంధించి ఒక కాన్క్లేవ్ ని సుఫలాం 2024 అన్న పేరు మీద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఇండస్ట్రీస్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి మినిస్టర్ ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పశుపతి కుమార్ పరాస్. హీఈస్ ఫ్రమ్ బిహార్ కి చెందిన నాయకుడు ఆయన సెంట్రల్ మినిస్టర్ ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి. ఓకే, ఇంతకు ముందు ఎల్జేపీ పార్టీ ఉండేది కదా బీహార్ లో, విలాస్ కుమార్ పాస్వాన్ గారు ఉండారు కదా, ఆయన తమ్ముడే పశుపతి కుమార్ పరాస్. ఆయన ఇప్పుడు మరి దీనికి మినిస్టర్ గా ఉన్నారు. ఓకే, ఇది పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, దీన్ని వదిలేయండి. నౌ కమింగ్ ఆన్ టు సుఫలాం 2024. సుఫలాం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సుఫలాం ఫుల్ ఫామ్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇందులో ఉంది కదా, స్టార్ట్అప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్. సుఫలాం అని చెప్పి దాని ఫుల్ ఫామ్ కూడా అడగచ్చు ఎగ్జామ్ లో. లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 లో ఇట్లనే ఒక సమిట్ కి సంబంధించిన షార్ట్ ఫామ్ ఇచ్చి దాని ఫుల్ ఫామ్ ఏంటో అడిగాడు. సో సుఫలాం అంటే స్టార్ట్అప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్. ఓకే, రైట్. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సుఫలాం aimed at what? It aimed at catalyzing innovation, fostering collaboration with other countries and driving growth. ఓకే, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి సంబంధించి కొత్త ఇన్నోవేషన్స్ ఏమన్నా తీసుకురావడానికి, లేకపోతే ఇంకేదైనా ప్రైవేట్ వాళ్ళతోని, లేకపోతే వేరే కంట్రీస్ వాళ్ళ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీతోని కొలాబరేట్ కావడానికి,
అలాగే ఈ ఇండస్ట్రీలో గ్రోత్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, అందులో గ్రోత్ తీసుకురావడానికి ఈ సుఫలాం 2024 అనే దాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. మరి which country's food processing sector is the one of the largest food processing sector in the world in South Asia? సౌత్ ఏషియాలో ఇండియా మన దేశం యొక్క ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీయే సౌత్ ఏషియాలో అన్నిటికన్నా లార్జెస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఓకే, ఇండియాలోనే కాదు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ 5 లో మనది కూడా ఉంటుంది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. అండ్ రీసెంట్ గా లాస్ట్ 5 years నుంచి ఇందులో గ్రోత్ రేట్, మార్కెట్ సైజు అనేవి చాలా చాలా పెరుగుతున్నాయట. గ్రోత్ రేట్ పెరుగుతుంది, రెవెన్యూ జనరేషన్ అవుతుంది, అలాగే మార్కెట్ సైజ్ అనేది కూడా దేశవ్యాప్తంగా ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. ఓకే, మరి సుఫలాం 2024 ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. న్యూఢిల్లీలోని హౌస్ కాస్ అనే ఏరియాలో దీన్ని నిర్వహించడం జరిగింది. మన కమింగ్ ఆన్ టు ద ఇంపార్టెంట్ టాపిక్స్. సుఫలాం 2024 is a startup conclave organized by which ministry? By Ministry of Food Processing Industry. ఓకే, మరి సుఫలాం అంటే అర్థం ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? స్టార్ట్అప్ ఫోరం ఫర్ ఆస్పైరింగ్ లీడర్స్ అండ్ మెంటర్స్. ఇది ఒక స్టార్ట్అప్ ఫోరం. ఓకే, మరి దీనికి మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి మినిస్టర్ ఎవరు? పశుపతి కుమార్ పరాజ్. మరి ఇండియా ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ వన్ ఇన్ ద వరల్డ్. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, ఈ స్లైడ్స్ కి సంబంధించినంత వరకు. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. ఈ టెంపుల్ చూస్తే ఏం గుర్తుకొస్తుంది? రీసెంట్ గా న్యూస్ పేపర్ లో అన్నిట్లో ఫస్ట్ పేజ్ లో వచ్చిన అయోధ్య టెంపుల్ అనుకుంటుర్రా? కాదండి, ఇది అయోధ్యలో కట్టిన రామ్ మందిర్ కాదు. దీన్ని రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అబుదాబిలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. దిస్ ఈస్ ద లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఆర్ ఏ ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబిలో కట్టిన మొట్టమొదటి హిందూ టెంపుల్ ఇది. మరి రీసెంట్ గా దీన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వెళ్ళి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఓకే, రైట్. మరి దీని గురించి మనం మాట్లాడుకునే ముందు ఇది అసలు ఎవరు కట్టించారో తెలుసుకోవాలి కదా మనం. మరి ఇది ఎవరు కట్టించారు? బాప్స్ అంటే బాప్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది కదా, BAPS. ప్రపంచవ్యాప్తంగా వేరే దేశాల్లో హిందూ మందిరాలు, హిందూ టెంపుల్స్ ని గ్రాండ్ గా ఇది కట్టిస్తూ ఉంటుంది. USA లో చాలా ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి, మన ఇండియాలోనూ కూడా ఉన్నాయి. మరి బాప్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? బొచసన్వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ. జనరల్ గా స్వామినారాయణ సంస్థ అని పిలుస్తూ ఉంటారు. బాప్స్ అనగానే ఈ స్వామినారాయణ సంస్థ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ బొచసన్వాసి అక్షర్ పురుషోత్తం అనేది పెద్దగా గుర్తుండకపోవచ్చు. మీరు ఒకసారి స్వామినారాయణ సంస్థ అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా బాప్స్ అనేది మీకు అర్థమవుతుంది. బేసికలీ బాప్స్ ఇస్ ఏ మన హిందూయిజం లో డిఫరెంట్ సెక్ట్స్ ఉన్నాయి కదా, శైవిజం సెక్ట్స్, వైష్ణవిజం సెక్ట్స్ ఉన్నాయి కదా. ఈ బాప్స్ అనేది హిందూయిజం లోని వన్ ఆఫ్ ద వైష్ణవ సెక్ట్. ఓకే, వన్ ఆఫ్ ది వైష్ణవ సెక్ట్. మరి this organization has been founded in 1907 by Shastriji Maharaj in 1907. Okay, in 1907. సరే, మరి ఈ ఫేత్ ని, ఈ వైష్ణవిజం అనే సెక్ట్, వన్ ఆఫ్ ది బాప్స్ అనేది ఒక వన్ ఆఫ్ ది వైష్ణవిజం సెక్ట్ అన్నాను కదా. మరి దీన్ని అసలు వాడుకలోకి, ఈ ఫేత్ ని జనాల్లోకి తీసుకొచ్చింది ఎవరు అంటే భగవాన్ స్వామినారాయణ్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద సోషల్ రిఫార్మర్ డ్యూరింగ్ ద 18th century. 18th century సోషల్ రిఫార్మర్స్ మనం చాలాసార్లు చదువుకున్నాం కదా ఇంతకు ముందు. మొన్న అస్సాం కి సంబంధించి ఒక టెంపుల్ గురించి కూడా చెప్పాను. అందులో కూడా 18th century హిందూ సెయింట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అప్పుడు కూడా ఈ భగవాన్ స్వామినారాయణ్ అనే ఆయన ఈ 18th century ఉన్న ఒక సెయింట్ అండి. ఆయన ద్వారానే ఈ బాప్స్ అనేది, అంటే దీనికి సంబంధించిన ఒక హిందూ ఫేత్ అనేది జనాల్లోకి వచ్చింది. మరి ఈ ఆర్గనైజేషన్ జనాల్లోకి తీసుకొచ్చిందేమో భగవాన్ స్వామినారాయణ్, బట్ దాని పేరు మీద ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఇట్లా టెంపుల్స్ ని కట్టిస్తున్న దాన్ని ఫౌండ్ చేసింది ఎవరు అంటే శాస్త్రీజీ
మహారాజ్. మరి నౌ కమింగ్ ఆన్ టు ద ఆర్కిటెక్చర్ ఆఫ్ దిస్ టెంపుల్. ఈ టెంపుల్ ను ఒకసారి మంచిగా చూడండి. ఇది ఏ స్టైల్లో కట్టారు? ద్రవిడ స్టైలా? కాదు. దిస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ నగరా స్టైల్. దిస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ నగరా స్టైల్. ఈ గోపురాలు కనిపిస్తున్నాయా ఇన్ని? ఈ గోపురాలు ఇట్లా కనిపిస్తున్నప్పుడే మనం అర్థం చేసుకోవాలి కదా నగరా స్టైల్ అని చెప్పి. ఇది నగరా స్టైల్లో కట్టడం జరిగింది. ఓకే. అండ్ దిస్ ఈజ్ ఏ స్టోన్ టెంపుల్. ఎక్కడ మెటల్ వాడలేదండి. ఒక పెద్ద స్టోన్ ని కార్వ్ చేసి మన ఇండియా నుంచి వేరే దేశాలు డిఫరెంట్ దేశాల నుంచి స్కల్ప్చర్స్ ని తీసుకెళ్ళి ఒకటే దగ్గర క్రేవ్ చేసి ఈ టెంపుల్ ని కట్టడం జరిగింది. ఓకే. మరి ఎక్కడ కట్టారు దీన్ని? యుఏఈలోని అబుదాబిలో కట్టారు. ఇందులో ఒకటి చూస్తున్నారా మీరు? ఇక్కడ 7 ఫ్లాగ్స్ ఉన్నాయి చూసిరా? 1 2 3 4 5 6 7. ఇవి దేనికి గుర్తింపు అంటే దిస్ 7 శిఖరాస్ రిప్రజెంట్ ద 7 ఎమిరేట్స్ ఆఫ్ యుఏఈ. యుఏఈ అనే ఒక దేశం 7 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని ఉంది కదా, 7 చిన్న ఎమిరేట్స్ తో కలిపి యుఏఈ అయింది. మరి ఆ 7 ఎమిరేట్స్ కి రిప్రజెంటేటివ్ గా ఇలా 7 ఫ్లాగ్స్ లేకపోతే ఇలా 7 ఇవి కట్టడం జరిగింది. ఓకే రైట్. మరి ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? బేసిక్ గా వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ అంటే ఏం చెప్తారు? దిస్ రిప్రజెంట్స్ ద కల్చరల్ యూనిటీ అండ్ కోఆపరేషన్ ఇన్ ద వరల్డ్. ఇట్ రిప్రజెంట్స్ ద కల్చరల్ యూనిటీ అండ్ కోఆపరేషన్. ఇట్ ఆల్సో సింబలైజెస్ మ్యూచువల్ రెస్పెక్ట్ టువర్డ్స్ వన్ అండ్ అదర్ రిలీజియన్స్. 2 డిఫరెంట్ మతాల మధ్యలో ఉండే మ్యూచువల్ రెస్పెక్ట్ ని అండ్ a cooperation between India and UAE. Mutual respect and cooperation between India and UAE as a countries. 2 దేశాల మధ్యలో ఉన్న మ్యూచువల్ రెస్పెక్ట్ ని మరియు కోఆపరేషన్ ని ఇది నిరూపిస్తుంది. మన ఇండియాకు యుఏఈకి మధ్య సంబంధాలు ఈ మధ్య చాలా పెరుగుతున్నాయి కదా. సో అందులో భాగంగా దీన్ని నిర్మించడం జరిగింది. మొత్తంగా 60,000 ఇండివిజువల్స్ ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ లో భాగస్వామ్యం తీసుకున్నారట. మరి ముఖ్యంగా రాజస్థాన్ అండ్ గుజరాత్ నుంచి స్కిల్డ్ ఆర్టిస్టులను తీసుకెళ్లి దీన్ని క్రాఫ్ట్ చేయడం జరిగింది. ఓకే. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఇందులో? దిస్ టెంపుల్ మార్క్స్ ద ఫస్ట్ హిందూ టెంపుల్ ఇన్ అబుదాబి. అబుదాబిలో కట్టిన మొట్టమొదటి హిందూ టెంపుల్. మరి దీన్ని కట్టింది ఎవరు? బాప్స్ స్వామినారాయణ సంస్థాన్ వాళ్ళు. ఓకే, స్వామినారాయణ సంస్థాన్ వాళ్ళు. ఇది మరి మెటల్ వాడారా? లేదు, మొత్తంగా రాతితోను మాత్రమే కట్టబడింది ఇది. మరి ఇది ఏ స్టైల్లో కట్టారు? నగరా స్టైల్. మరి ఈ స్వామినారాయణ సంస్థ వాళ్ళకు ఓన్లీ దుబాయ్లో ఇండియాలో మాత్రమే గుళ్ళు ఉన్నాయా? లేదండి, ఇప్పటి వరకు ఇట్లా మొత్తంగా 15,050 టెంపుల్ కట్టించారు ప్రపంచవ్యాప్తంగా. ఓన్లీ టెంపుల్స్ కన్స్ట్రక్షన్, డైరెక్ట్ గా దేవుణ్ణి మొక్కడం, ఇలాంటి విషయాల్లో మాత్రమే ఉంటారండి వీళ్ళు. హిందూయిజం ని స్వామి వివేకానంద గారి మార్గంలో వీళ్ళు ప్రొపగేట్ చేస్తూ ఉంటారు. స్వామి వివేకానంద గారి మార్గం అంటే శాంతియుత మార్గంలో దీన్ని ప్రొపగేట్ చేస్తా ఉంటారు వాళ్ళు. వీళ్ళ టెంపుల్స్ న్యూఢిల్లీలో ఉన్నాయి, గాంధీనగర్ లో ఉంది, లండన్ లో, చికాగోలో, న్యూయార్క్ లో, లాస్ ఏంజలస్ లో, నైరోబీలో, టొరంటోలో, యుఏఈలో, ఇలా డిఫరెంట్ ఆస్ట్రేలియాలో చాలా ప్లేసెస్ లో ఉన్నాయి. రైట్, ఇదండి దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. నౌ కమింగ్ ఆన్ టు సమ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ ద న్యూస్. వాటిని మనం ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈరోజు చదువుకుందాం. ఎందుకంటే ఇది జస్ట్ కొంచెమే ఉంటుంది, డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సినంతగా ఏమీ ఉండదు. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is GROW report and portal recently seen in news is launched by which of the following organization or ministry అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR. ఈ ఎగ్జామ్ ఉంది కదా, సో ఎగ్జామ్ ఉంది కదా అని చెప్పి దాన్ని పెట్టినా అదేం కరెక్ట్ అనుకోకూడదు, ఇది ఆప్షన్ తప్పే, ఇది ఏం కాదు CSIR. మరి ఆప్షన్ 3 నీతి ఆయోగ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్. మరి ఏంటి ఆన్సర్? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ దిస్ గ్రో రిపోర్ట్ అండ్ పోర్టల్. మరి గ్రో అంటే ఏంటి? గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్స్ విత్ అగ్రో ఫారెస్ట్రీ. గ్రీనింగ్ అండ్ రిస్టోరేషన్ ఆఫ్ వేస్ట్ ల్యాండ్ విత్ అగ్రో ఫారెస్ట్రీ. ఇది దాని యొక్క అర్థము. ఓకే, మరి ఈ పోర్టల్ ద్వారా అందరికి దేర్ విల్ బి యూనివర్సల్ యాక్సెస్ ఆఫ్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డేటా. యూనివర్సల్ యాక్సెస్ అంటే ప్రతి ఒక్కళ్ళకు ఈ అన్ని స్టేట్స్ లో, అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఉన్న డేటా అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, సో మరి దీని ఈ
దీని మెయిన్ పని ఏంటంటే దిస్ పోర్టల్ అలైన్స్ విత్ ఇండియాస్ గోల్స్ ఎయిమింగ్ టు రిస్టోర్ 26 million hectares of degraded land by 2020 and create a carbon sink of 2.5 to 3 billion tons. 3 billion tons. ఓకే, అర్థమైంది కదా. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గ్రో రిపోర్ట్ అండ్ పోర్టల్ ఈజ్ లాంచ్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ అంటాడు. ఆన్సర్ ఇస్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ మరి దేనికోసం పనిచేస్తుంది, ఏం కోసం పనిచేస్తుంది? టు రిస్టోర్ 26 million hectares of degraded land by 2030. 26 million hectares of degraded land by 2030. Okay, right. Now coming on to the next question for today, that is, where was the first council meeting of the Global Biodiversity Framework Fund held? న్యూస్ లో ఉంది కదా గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్. మరి దీనికి సంబంధించిన మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఎక్కడ జరిగింది? యునైటెడ్ స్టేట్స్ లోని ఎక్కడ? యునైటెడ్ స్టేట్స్ లోని వాషింగ్టన్ కేంద్రంగా ఈ గ్లోబల్ డైవర్సిటీ ఫ్రేమ్వర్క్ ఫండ్ కి సంబంధించిన ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ ని నిర్వహించడం జరిగింది. ఓకే, మరి ఇందులో ఏం డిసైడ్ చేశారు? దిస్ మీటింగ్ హ్యాస్ సెట్ గైడ్లైన్స్ ఫర్ implementation of all the things which are been proposed in COP15 in 2022. ఓకే, దీనికి సంబంధించి పెద్దగా ఇంకా మాట్లాడుకునేంత డీప్ గా ఏం లేదండి, ఇది ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. విచ్ సిటీ విల్ హోస్ట్ ద 45th edition of చెస్ ఒలింపియాడ్? ఆప్షన్స్ ఏమి ఇచ్చాను? చెన్నై, న్యూయార్క్, మాస్కో, బుడాపాస్ట్. మరి చెస్ ఒలింపియాడ్ అనగానే ఆటోమేటిక్గా చెన్నై అనుకుంటారు, అవునా కదా? బట్ కాదండి, ఇది లాస్ట్ టైం నిర్వహించారు అక్కడ, అది 44th ఎడిషన్. ఈసారి 45th ఎడిషన్ నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి ఈ ఒలింపిక్స్ లో ఎట్లా అయితే ఒలింపిక్ జ్యోతి ఉంటుందో ఈ చెస్ ఒలింపియాడ్స్ కి సంబంధించి కూడా జ్యోతి ఉంటుందండి. దాన్ని రీసెంట్ గా మన ఇండియన్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన అనురాగ్ ఠాకూర్ ఈ వరల్డ్ చెస్ ఫెడరేషన్ ఫీడే చీఫ్ కి నిన్ననే అందజేయడం జరిగింది. అందువల్ల ఇది న్యూస్ లో ఉంది. మరి ఈయన తీసుకుపోయి దీన్ని ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ వాళ్ళకు ఇస్తాడు ఇప్పుడు. ఓకే, మరి ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఆప్షన్ చూడండి, చెన్నై, న్యూయార్క్, మాస్కో, బుడాపాస్ట్. అందరు ఏమనుకుంటారు? చెన్నై కాదు, ఇదేదో పెద్ద సిటీస్ ఉన్నాయి. ఇక మాస్కో అయితే రష్యాలో చెస్ బాగా ఆడతారు, అమెరికాలో కూడా ఆడతారు, కానీ రష్యాలో ఎక్కువ ఆడతారు, సో ఇక్కడనే నిర్వహిస్తారు అనుకుంటారు. కానీ తప్పండి, ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారంటే బుడాపాస్ట్. బుడాపాస్ట్ ఎక్కడుంది? బుడాపాస్ట్ ఇస్ ఎ సిటీ ఇన్ హంగరీ. ఓకే, ఈస్టర్న్ యూరోప్ లో ఉంటుంది. హంగరీ. రైట్. కాజీ నీము నిమ్మకాయ హిందీలో నీము అంటారు కదా. ఎస్, కాజీ నీము హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ స్టేట్ ఫ్రూట్ ఆఫ్ విచ్ స్టేట్? దీన్ని 2019 లో జోగ్రఫికల్ ఇండస్ట్రీ ఆఫ్ రిజిస్ట్రీ వాళ్ళు జోగ్రఫికల్ ఇండికేషన్ మార్క్ కూడా ఇచ్చారు దీన్ని. మరి ఇది ఏ స్టేట్ రీసెంట్ గా వాళ్ళ స్టేట్ ఫ్రూట్ గా డిక్లేర్ చేసిందని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి, అస్సాం, ఎంపీ, యూపీ, హెచ్పి అంటే హిమాచల్ ప్రదేశ్. జస్ట్ షార్ట్ ఫామ్ ఇచ్చాను, హిమాచల్ ప్రదేశ్. ఓకే, మరి ఎవరు రీసెంట్ గా దీనికి పేరిచ్చి దీన్ని డిక్లేర్ చేసింది ఎవరంటే అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన ఎవరు? అస్సాం చీఫ్ మినిస్టర్ హేమంత బిశ్వాస శర్మ. ఈయన 15 years పాటు 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉండి 15 years కాంగ్రెస్ గవర్నమెంట్ లో మినిస్ట్రీ ఉన్న తర్వాత దాని తర్వాత బీజేపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన బీజేపీలో చీఫ్ మినిస్టర్. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హేమంత బిశ్వాస శర్మ. 15 years తన 30 years రాజకీయ జీవితంలో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉండి 15 ఏళ్ల పాటు కీలకమైన మంత్రిత్వ శాఖలు చేశాడు. అప్పుడు ఈయన మీద చాలా అవినీతి ఆరోపణలు కూడా వచ్చేవి, ప్రూవ్ ఏవి కాలేవు. దేశంలో ఎవరి మీద ప్రూవ్ కాదు, మన దగ్గర రాజకీయ నాయకుల మీద. సో ఈయన పేరు మీద కూడా పెద్దగా ప్రూవ్ అయిన దాఖలాలు ఏమీ లేవు. దాని తర్వాత ఈయన బీజేపీలోకి వెళ్ళిపోయి అక్కడ సెంట్రల్ మినిస్టర్ గాను, తర్వాత ఇప్పుడు అస్సాం చీఫ్ మినిస్టర్ గాను ఉన్నాడు. ఆయన రీసెంట్ గా ఈ కాజీ నేము అనే దానికి స్టేట్ ఫ్రూట్ గా డిక్లేర్ చేశారు. ఓకే, మరి అస్సాం క్యాపిటల్ సిటీ ఏంటి? ఇందాక చాలా సార్లు మాట్లాడుకున్నాం కదా, గౌహతి అని పేరు వచ్చింది. మరి అదా? కాదు. గౌహతి అనేది లార్జెస్ట్ సిటీ ఆఫ్ అస్సాం అండ్ ఆల్సో ఎంటైర్ నార్త్ ఈస్ట్. బట్ అస్సాం క్యాపిటల్ సిటీ డిస్పూర్. ఓకే, రైట్. ఇది ఫ్రెషర్స్ కోసం చెప్పాను అంతే. రైట్. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy.